హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మనకు ఈరోజు కూడా ఒక ఇంటర్సిటీ ఉంది, పర్సనల్ బుకింగ్. అది కూడా అంటే ఊబర్ ఓలా తరఫున అయితే కాదు. అయితే మనకు ఇవాళ టోటల్గా 400 to 600 అవుతుంది, అయ్యండి వచ్చి అనుకుంటున్నా. అయితే ట్రిప్ మనకి ఇక్కడ కోకపేట నుంచి ఉంది. ఇది కూడా కిలోమీటర్ 12-13 రూపీస్ ఇలా అయితే మాట్లాడుకున్నాం. అది మీకు లాస్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తా. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అయితే ఇప్పుడు పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా, కస్టమర్ దగ్గరికి. నాకైతే చెప్పారు ఏమని అంటే ధరంపూరి, కొండగట్టు, వేములవాడ ఇవన్నీ ప్లేసెస్ తిరగాలని. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడెక్కడ వెళ్తారో తెలియదు. మరి బాగా చలి అయితే ఉంది. నేనైతే గ్యాస్ నింపేసుకున్నా, పెట్టుకున్నా. చూడాలి మరి ఈరోజు అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కంటిన్యూ చేద్దాం. పికప్ లొకేషన్కి అయితే వెళ్తాం. చలి అయితే బాగుంది, చూడొచ్చు మీరు. టూ మచ్ చలి ఉంది. ఇంకా వెదర్ కూడా చాలా, రోడ్ సైడ్ అయితే బాగా మంచి ఉంది. రోడ్లు అయితే కనిపిస్తలేవు. అయితే మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలా. అయితే ఫ్రెండ్స్, నిన్న ఏమైందంటే నాకు ఇలానే ఒక ఇంటర్సిటీ బుకింగ్ అయితే వెళ్ళొచ్చిన కదా. అయితే మా పొద్దునైతే 9-10 దాకా ఎవరు ఉండరు పోలీసు వాళ్ళు. అయితే నాకు చాలా అయితే ఏం లేవు, పాత చాలా అన్ని క్లియర్ చేసుకున్నా. అయితే పాత గవర్నమెంట్ ఉంటే మనకు 50% డిస్కౌంట్ ఇచ్చేది ప్రతి సంవత్సరం. ఈసారి అలా లేదు, మొత్తానికి కట్టాల్సి వచ్చింది. అయితే యూనిఫామ్ లేకపోవడం వల్ల నిన్న 135 రూపీస్ చాలా అయితే వేసారు నాకు. అయితే ఈరోజు అందుకే యూనిఫామ్ అయితే వేసేసుకున్నాం మరి. ఓకే ఫ్రెండ్స్, మరి పికప్ లొకేషన్ అయితే దగ్గరకు వచ్చేసిన. ఓకే, మరి వీడియో కంటిన్యూ చేద్దాం. ఇవాళ ఎక్కడెక్కడ తిరుగుతాం, టోటల్ ఎన్ని కిలోమీటర్స్ అయితే మొత్తం చెప్తాను మీకు. గైస్, నేనైతే ఇక్కడ ఫస్ట్ మన స్టాప్ వచ్చేసి వేములవాడ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది ఫ్రీ పార్కింగ్ ఉంది టెంపుల్ దగ్గర, చూడొచ్చు. పైన ఉంది పార్కింగ్, ఫ్రీ పార్కింగ్. అయితే మనమైతే ఇక్కడ వచ్చేసాం. టైం అయితే 3 అవర్స్ పట్టింది. టోటల్ 170 కిలోమీటర్స్ అయితే అయింది మనకు. హైదరాబాద్ నుండి, కోకాపేట నుండి ఇక్కడ వేములవాడ విలేజ్. అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. కస్టమర్స్కి అయితే అక్కడ డ్రాప్ చేసి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చా. 5:45, 6కి వెళ్ళాము. టైం వచ్చేసి 8:40. అంటే 2 అవర్స్ 45 minutes, 3 అవర్స్ అయితే పట్టింది. అయితే నిన్న హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉండే మనకు 300. అయితే ఇప్పుడైతే మనకు గ్యాస్ మధ్యలో దొరకలే ఎక్కడ, మార్నింగ్ టైం కాబట్టి. అయితే ఇక్కడ సిరిసిల్ల దగ్గర ఒకటి పంప్ ఉంది. అయితే అక్కడైతే స్టాక్ లేదని చెప్పాడు. మరి పెట్రోల్ అయితే వేయించుకున్నాను. మరి లాస్ట్కి అయితే చూద్దాం, మన కిలోమీటర్కి 12 రూపాయలని మాట్లాడారు. అయితే 12 రూపీస్కి ఎంత మిగులుతాయో ఫైనల్లో మనకు తెలుస్తుంది. ఓకే, ఇవాళ అయితే యూనిఫామ్ వేసుకున్నాను, చూడొచ్చు.
హాయ్ ఫ్రెండ్స్, నేనైతే యూట్యూబ్లోకి రిటర్న్ అయిపోయా. అయితే పొద్దున ఫస్ట్ పాయింట్కి వెళ్ళడానికి వేములవాడకి టెంపుల్కి అయితే వెళ్ళాను 3 అవర్స్లో. అయితే మళ్ళీ అక్కడ ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నా. ఫ్రీ పార్కింగ్ చూపించా కదా, టిఫిన్ చేసేసుకుని కస్టమర్ అయితే మనకు అమౌంట్ అనేది ఇచ్చారు టిఫిన్ కోసం. అయితే ఒక అన్న చెప్పారు, అలాగే తీసుకున్నా అన్న. మళ్ళీ టిఫిన్ అమౌంట్ తీసేసుకొని టిఫిన్ చేసుకొని పడుకున్నా. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో మనకు టోటల్ 170 కిలోమీటర్స్ అయింది అప్పటికి ఫస్ట్ ట్రిప్. అంటే కొద్దిగా టైం పట్టింది. స్పీడ్ గన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక చాలా నిన్న ఒక ఇంటర్సిటీ ట్రిప్లో పడిందని ఇవాళ యూనిఫామ్ వేసుకుని వెళ్ళాను. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ఒక ప్లేస్లో గ్యాస్ దొరకలేదు, అందుకే పెట్రోల్ ఎక్స్ట్రా అయిపోయింది. పెట్రోల్ ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. అయితే అమౌంట్లో నేను యాడ్ చేశాను కదా 2100. అయితే హాఫ్ ట్యాంక్ గ్యాస్ ఉంది. నాకు అదే అర్థం కాలేదు, హాఫ్ ట్యాంక్ గ్యాస్ 170 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయింది. మరి దాని తర్వాత పెట్రోల్ వేసుకున్నా 1100ది. మళ్ళీ తర్వాత పెట్రోల్ మిగిలింది, మళ్ళీ గ్యాస్ కూడా ఒకటి ఇచ్చేసుకున్నా. ఎక్కడంటే మన వెళ్ళేటప్పుడు సిరిసిల్లలో అయితే దొరకలే. రిటర్న్ కరీంనగర్ రోడ్ నుంచి వచ్చా. అయితే అక్కడ మనకు సిద్దిపేట లెఫ్ట్ సైడ్ హైవే మీద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పంపు, అక్కడ కొట్టించేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అది 170 అయింది. అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చేసి సెకండ్ డ్రాప్ మనకు పాయింట్ కొండగట్టు అక్కడ ఒక 15 to 20 మినిట్స్ ఆగాము. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ధరంపూర్ వెళ్ళాము థర్డ్ స్టాప్. అయితే గోదావరి రివర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్ నుంచి అక్కడ ఒక 1 అవర్ నిద్రపోయా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. 4 అవర్స్ అయితే పట్టింది హైదరాబాద్ రానికి. అయితే మధ్యలో ఎక్కడ గ్యాస్ అయితే కొట్టేయలే, ఎందుకంటే అక్కడ సిద్దిపేటలో కొట్టించా కదా రిటర్న్లో. పెట్రోల్ అయితే మిగిలిపోయింది దేవుని దయ వల్ల. అయితే నాకు హాఫ్ ట్యాంక్ గ్యాస్ 170 ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థమవుతలేదు. మళ్ళీ ఇంకా గ్యాస్ 2 పాయింట్స్ అలా మిగిలింది. ఓకే ఫ్రెండ్స్, 2100 అయితే వేసేసిన. దగ్గర ఎంత సంపాదించినా ఖర్చులు అంతే ఉంటాయి మరి. అయితే ఇవాళ ట్రిప్ అయితే అయిపోయింది. 4 అవర్స్ 8 అవర్స్ జర్నీ. బాడీ అంతా కుప్ప అయిపోయింది చూడొచ్చు. యూనిఫామ్ వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ స్పీడ్ గన్స్ కూడా ఉన్నాయి. నేను పొద్దున్నే చూసా, నైట్ అయితే కొట్టుకుంటూ వచ్చేసిన. ఇట్లానే స్పీడ్ గన్స్ ఏం లేవు కాబట్టి వెహికల్స్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆ రూట్లో చూస్తున్నా నేను. చాలా స్లోగా నడపండి. అయితే టోటల్గా అయితే 7000 అమౌంట్ అయితే అయింది. ఆ అమౌంట్లో మనకు టోళ్ళు గ్యాస్ అమౌంట్ దిగాక 4600 అమౌంట్ అయింది మనకు వచ్చింది. అయితే ఫ్యూల్ కూడా మిగిలింది. ఎన్ని మిగిలితే నేను ఎవరికి ఇచ్చేది లేదు, ఏం లేదు. ఏంటంటే నాకు నా డేటా అనేది యూట్యూబ్లో రికవర్ ఉంటుంది. ఫలానా రోజు నేను ఎంత చేసిన అనేది నాకు కూడా తెలుస్తుంది అన్నట్టు. తక్కువ చేసి ఎక్కువ చూపించడం, ఎక్కువ చేసి తక్కువ చూపించడం చూపిస్తే ఏం వచ్చేది లేదు. వాస్తవం చెప్తున్నా. అంటే నేను వెళ్ళిన రేట్కి అయితే వెళ్ళిన 12 కిలోమీటర్కి 12 రూపీస్ చొప్పున వెళ్ళిన. అయితే 522 అయింది. అయితే మీకైతే లిస్ట్లో వేసా అది. దాని తర్వాత ఏంటంటే బత్తా కూడా మనకు 500 ఇచ్చిండ్రు సారు. అయితే 300 అన్నారు, లాస్ట్కి 500 అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అమౌంట్ అయితే ఫుడ్ వాళ్ళు ఏం తినారో అది తినిపించారు మనకైతే. ఇంకేమనేది ఏం లేదు, పర్లేదు, ఇంత బెస్టే. కాకపోతే ఫ్యూయల్లో కొద్దిగా డబ్బులు కింద మీద అయినాయి, మనకు అర్థం కాలే. ఫ్యూయల్ కూడా మిగిలింది, ప్లస్ గ్యాస్ ఒక 2 పాయింట్స్ మిగిలింది. వెళ్ళేటప్పుడు మాత్రం మైలేజ్ దబాయించి వచ్చింది హైవే మీద. ఓకే ఫ్రెండ్స్, మరి గుడ్ నైట్. బాగా అయితే అలసిపోయినా, రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ రేపు పొద్దున ఏమైనా ఇంటర్సిటీలు అయితే లేవు, చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ అయితే. సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎడిటింగ్కి టైం దొరకలేదు. రేపు ఊబర్ ఆన్ చేశాక ఊబర్లో మంచి బుకింగ్స్ అయితే చేస్తా కదా, అప్పుడు చేస్తా. ఇంటర్సిటీ వెళ్తే మాత్రం యూనిఫామ్ వేసుకొని వెళ్ళండి, చాలా నేస్తున్నారు యూనిఫామ్స్కి. మళ్ళీ స్పీడ్ గన్స్ మేము చూసుకొని నడపండి. ఇంకా మన యూట్యూబ్లో ఒక అన్న ఉన్నారు, కామెంట్ చేస్తున్నారు, సుమన్ అని. అన్న సజెషన్స్ నాకు చాలా యూజ్ అవుతున్నాయి. అన్న కూడా రికమెండ్ చేశారు. 500 అలవెన్స్ అంటే బత్తా తీసుకోవాలి, మళ్ళీ ఫుడ్ వాళ్ళదే ఉంటుంది. అండ్ నేనైతే నెక్స్ట్ టైం ఇప్పటి నుంచి 12 రూపీస్ కిలోమీటర్కి వెళ్ళా. అన్న మీరు చెప్పారు కదా, నెక్స్ట్ టైం నుంచి నేనైతే 13-14 తీసుకుంటా, టెన్షన్ కాకండి. నాకు తెలియదు, ఊళ్ళో అయితే ఇంతే ఉంటుంది కాబట్టి నేను కూడా 13-14 తీసుకుంటా. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. అన్న మీరు కూడా చెప్పండి, సుమన్ అన్న కామెంట్లో ఏమైనా ఉంటే చెప్పండి. నేను కూడా అప్డేట్ అవుతా, ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది.
ఓకే మరి బాయ్, గుడ్ నైట్.